రైట్ గా స్టాక్ మార్కెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ లో బుల్ రంకెలు వేసింది. చైనాలో భారత ప్రధాని మోదీ పర్యటన నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 554 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 198 పాయింట్లు దూసుకెళ్లింది. ఇక అటు ఐటీ సెక్టార్లకు భారీ లాభాలు వచ్చాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కలకలలాడాయి. వారం స్టార్టింగ్ లోనే మార్కెట్లు దూసుకెళ్లడంపై ఇన్వెస్టర్లు ఖుషీగా ఉన్నారు. రైట్ గా స్టాక్ మార్కెట్ లో బుల్ రంకెలు వేసింది. చైనాలో భారత ప్రధాని మోదీ పర్యటన నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 554 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 198 పాయింట్లు దూసుకెళ్లింది. ఆటో ఐటీ సెక్టార్లకు భారీ లాభాలు వచ్చాయి. ఇక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కలకలలాడాయి. వారం స్టార్టింగ్ లోనే మార్కెట్లు దూసుకెళ్లడంపై ఇన్వెస్టర్లు ఖుషీగా ఉన్నారు. రైట్ గా స్టాక్ మార్కెట్ లో బుల్ రంకెలు వేసింది. ఇక చైనాలో భారత ప్రధాని మోదీ పర్యటన నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 554 పాయింట్లయితే లాభపడింది. నిఫ్టీ 198 పాయింట్లు దూసుకెళ్లింది. ఇదే విషయానికి సంబంధించి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ప్రభు గారు. ఎస్ ప్రభు గారు, చెప్పండి. ఈ రోజు మార్కెట్ కి లాభదాయకంగా ముగిసాయి. ఎలా చూసుకోవాలంటారు? ఏంటి ముఖ్యంగా ప్రభావితం చేసిన అంశాలేంటి? అంటే మనకి మెయిన్ జీడిపి ఒకటి వచ్చింది 7.4, అంటే Q1 FY26 కి. అది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ కి Q1 కి 7.4 ఉంది. 7.8 అంటే మంచిగా వచ్చినట్టు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు. ప్లస్ జిఎస్టి కౌన్సిల్ మీట్ ఉంది, అది 4 టైర్ నుంచి 2 టైర్ చేశారు. ఆ 2 టైర్ ది అది కూడా దివాళీ నుంచి అన్నారు. మరి ఇప్పుడు ఈ జిఎస్టి కౌన్సిల్ 3rd, 4th ఉంది. ఈ రెండు రోజుల్లో ఎప్పుడు అనేది ఇమ్మీడియట్ గా చేస్తారా, లేకపోతే దివాళీ దాకా అంటారు? అంటే దివాళీ దాకా అంటే ఉపయోగం లేదు, ఎందుకంటే పండగ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కన్సంప్షన్ ఎక్కువ వస్తువులు కొనాలంటే, రొటేషన్ కావాలంటే ఇప్పుడు నుంచే ఇస్తే కరెక్ట్ ఏమో అని, అంటే ఇస్తారనే ఉద్దేశంతో కొంచెం పాజిటివ్ ఉంది. ప్లస్ ఐఆర్సీ మెయిన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ చైనాలో ఉన్నారు కదా, షాంఘై SCOలో. సో అక్కడ కూడా కొంచెం మనకి పాజిటివ్ వైబ్సే వచ్చింది. అటు నుంచి కూడా కొంచెం వాళ్ళ డీలింగ్స్ కూడా, ఇదివరకు మన లాస్ట్ ఇయర్ చూసాం మన డీలింగ్ ఎట్లా ఉందో, యుద్ధాలతో ఉన్నాం కదా. సో మన వాళ్ళని చంపేశారు కొంతమంది, అట్లా గొడవలు అయినాయి. అవన్నీ బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ అవి సెకండరీ. ఇప్పుడు ప్రెసెంట్ ముందుకైతే వచ్చారు, మనకంటే ముందు చైనానే ఒక రకంగా ముందుకు వచ్చినట్టు. ఎందుకంటే యుఎస్ తో కట్ అయిపోయింది కాబట్టి మనతో డీలింగ్ కుదుర్చుకుందాం అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. సో ఆ రిలేషన్స్ కొంచెం బలపడుతున్నాయి కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ కొంచెం పాజిటివ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో దాని వల్ల కొంచెం పాజిటివ్ వచ్చింది. ఏదైనా లెవెల్స్ కొంచెం దాటాలి, అప్పుడే ఇంకా బాగా పెరిగినట్టు కాదు. 25,000 అబోవ్ దాటినప్పుడే, 25,100 అబోవ్ క్లోజ్ అయినప్పుడే అప్పుడు కొంచెం మనకి ఒక 50% బేరిష్ నుంచి బులిష్ జోన్ కి వచ్చినట్టు లెక్క. సో అక్కడ వరకు దాటాలి కాబట్టి లెవెల్స్ ఉంటాయి. సో రేపు జిఎస్టీ కూడా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గానే చెప్పారు అనుకోండి, అది కూడా పాజిటివ్ వస్తే కొంచెం న్యూస్ వస్తుంది. సో అది మెయిన్. ఓకే, అలాగే ప్రభు గారు, ఈ జోష్ మరి వారమంతా కంటిన్యూ అవుతుందంటారా? ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, ఇన్వెస్టర్స్ కి ఒక లాభదాయకమైన న్యూస్ అంటారా ఇది? ఇది ఇన్వెస్టర్స్ కి అంటే ఇమ్మీడియట్ గా అప్పుడే అంత పెరుగుతుంది అనుకోలేమండి. ఎందుకంటే 1 డే లెవెల్స్ లోపలే ఉంది, రేంజ్ బౌండ్ లోపలే ఉంది, కిందకి కానీ మధ్యలో ఉంది. కాబట్టి ఒక 3 days స్ట్రీక్ డౌన్ కొంచెం ఆగింది అనుకోవచ్చు ఒక రకంగా. లాస్ట్ 3 రోజులు మనకి లాస్ట్ వీక్ లో 3 days డౌన్ కదా.
సో ఆ ఎఫెక్ట్ రిలయన్స్ జియో కూడా కొంచెం టైం పట్టుద్ది 26 కి అనేదానికి మార్కెట్ కూడా ఫ్రైడే ఆఫ్టర్ నుంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత జియో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏజిఎం అయిన తర్వాత ఆ మార్కెట్ పడింది, అది కూడా నెగిటివ్ తీసుకుంది. సో అట్లా ఇప్పుడు కొంచెం ఇది కానీ 1 డేలో ఇప్పుడే మనకి కంటిన్యూస్ గా పెరుగుతుంది అనుకోలేము. ఆ రేంజ్ బౌండ్స్ మారాలి, లెవెల్స్ మారాలి, స్ట్రాంగ్ అవ్వాలి. సో అవుతున్నప్పుడు న్యూస్ వచ్చింది దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ యుఎస్ ఏం చేస్తుంది అనేది ముఖ్యం కదా. యుఎస్ కోర్టు కూడా చెప్పింది, మేబీ హైకోర్టు అనుకోవచ్చు ఒక రకంగా. హైకోర్టు కూడా ఈ టరీఫ్ ట్రెమర్స్ నిలబడవు, ఈ టరీఫ్స్ అనేవి కరెక్ట్ కాదు, ఇది తర్వాత మీకు ఉండకపోవచ్చు అనేది చెప్పింది ఒక కేసులో. సో ట్రంప్ ఇమ్మీడియట్ గా ఆయన ఏమన్నారు, నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టు అప్లై చేస్తాను అన్నాడు. ఎంత అప్లై చేసినా సుప్రీంకోర్టు కూడా మొట్టికాయ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. చూసాం కదా సిటిజన్షిప్ కూడా ఏమైందో, వెనక్కి తీసుకున్నారు కదా. ఆయన చేసిన ప్రతి ఇష్యూ అంతే కదా. సో ఏదైనా ఆయన డిగ్రేడ్ అవుతున్నాడు, డిఫేమ్ అవుతున్నాడు, డీటాలరైజేషన్ అవుతుంది యుఎస్. డెఫినెట్ గా మనం స్ట్రెంగ్ అవుతున్నాం. ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియా స్ట్రాంగ్ ఉంది. ఇన్వెస్టర్స్ కి ఏం భయం లేదు. ఇప్పుడు ఈ వారం ఇది రాకపోయినా మనం చిన్నగా పాజిటివ్ జోన్ లోకి వెళ్తున్నాం. మన బుల్ రన్ ఇంకా స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. బుల్ రన్ ఇంకా ఉంది. సో ఈ రీట్రేస్మెంట్ అనేది బుల్ రన్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కరెక్షన్స్ ఉంటాయి. సో 3 days లో చూడండి ఎంత పడిందో. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 3 days లో ఇంకా పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అట్లా ఏదైనా కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇంకా ఉంది. ఎఫ్ఐఎస్ డౌన్ సైడ్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఆగాలి కదా. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ జోన్ నెక్స్ట్ యూటర్న్ తీసుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఐపీఓలు ఎక్కువ పెడుతున్నారు. ఇండియా నుంచి బయటికి వెళ్ళలేదు కానీ ఐపీఓస్ ఎక్కువ పెడుతున్నారు. నెక్స్ట్ 3 months లో $20 billion ఐపీఓస్ ఉన్నాయి. సో ఎక్కువ వాళ్ళు ఐపీఓ చేసి ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారు, అది రొటేషన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ పిలిచి వాళ్ళకి ఏం కావాలో ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇండియాలోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అమౌంట్ బయటికి తీసుకోలేదు, అది పాజిటివ్ మనకి ఒక రకంగా. సో అది ఈక్విటీకి రావాలి. ఈక్విటీకి ఎఫ్ఐఎస్ తో డిఏఎస్ తో రెండు కలిపి మన ఈక్విటీకి వస్తే మార్కెట్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇయర్ దివాళీ చూడండి 26,277 లాస్ట్ అప్పుడు దివాళీ తర్వాత నుంచి పడింది. ఈసారి దివాళీ నుంచి ముందే ఉంది హైక్, ఆల్ టైమ్ హైక్. ఇంకా మనం దాదాపుగా ఒక 4 to 5% ఉన్నాం. ఇంకా మనకి ఇంకా దివాళీ లోపల ఆల్ టైమ్ హై వస్తుందా అనేది ఒకటి, ఇది రావాలి. వస్తే అప్పుడు మనకి భరోసా. 26,277 ఆల్ టైమ్ హై. ఇప్పుడు 26,300 దాటిందంటే నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ 2 years కూడా కొంచెం బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి కాబట్టి మన గవర్నమెంట్ వేసే స్టెప్పులు బాగున్నాయి, కరెక్ట్ గా వేస్తున్నారు. అందరితో గొడవ పెట్టుకున్నా, ఈవెన్ యుఎస్ తో కూడా గొడవ పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్స్పోర్ట్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి. మనం యూరోప్ తో తీసుకున్నాం, యుఏఈతో FTA అగ్రిమెంట్ తీసుకున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అట్లానే ఇప్పుడు జపాన్ కూడా దాదాపుగా ఖరారైంది. మనకి బయటికి న్యూస్ రావాలి, డీటెయిల్స్ తెలియాలి. సో చైనాతో కూడా ఇదైతే మనకి నో డౌట్ ఎక్స్పోర్ట్ చేసేది. ఒకవేళ యుఎస్ లేకపోయినా మనం బ్యాలెన్స్ అవుతాం కాబట్టి ఏం పర్వాలేదు. కాకపోతే ఇన్స్టెంట్ గా జీడిపిలో కొంత పర్సెంటేజ్ 0.5 నుంచి 1% తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గవర్నమెంట్ ఆ కంపెనీస్ ఏవైతే నష్టపోతున్నాయో వాళ్ళకి